ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ గుడ్. మీకు నా వీడియో చూస్తున్నప్పుడే అర్థం అయిపోయి ఉంటుంది నేను ఎక్కడ ఉన్నానో. నేను ఒక నర్సరీకి వెళ్ళాను. మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాక కొన్ని ప్లాంట్స్ పెట్టుకుందాం అనుకున్నాం. సో వాటి కోసం చూడ్డానికని వెళ్ళాం. జస్ట్ చూసి ఎక్కడెక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయో చూసుకుని అందులో నాకేం కావాలో తర్వాత కొనుక్కుందాం అని వెళ్ళాను. కానీ నేను కొన్ని ప్లాంట్స్ అనేవి తీసుకున్నా. బాగున్నాయి. నాకేమనిపించిందంటే ఊళ్ళల్లో రోడ్డు పక్కన లేకపోతే చూడండి చెరువుల్లో పెరుగుతుంటాయి కదా, మనం పాడేసినట్టే ఉంటాయి ఆ మొక్కలు. ఇక్కడ ఒక్కొక్కటి అంతంత కాస్ట్ చెప్తున్నారంటే చాలా ఎక్కువ ప్రైస్ చెప్పాడు. కొన్ని కొన్ని వరకు, కొన్ని మాత్రం చాలా బాగున్నాయి. తీసుకున్నాం మేము మొక్కలైతే. ఎలా అయితే ఇవి తీసుకున్నామో అలాగే కుండీలు కొనడానికి మేము వేరే ప్లేస్కి వెళ్ళాం. చాలా పెద్ద పెద్ద కుండీలు కూడా తక్కువ కాస్ట్కే ఇస్తున్నారు. మా అందరికి గైడ్ చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది ఈ అంకలే. మా అపార్ట్మెంట్ లోనే ఉంటారు. మొక్కలను పెంచుకోండి, ఏదో ఒక పని అంటూ పెట్టుకోండి, గార్డెనింగ్ లాగా చేసుకోండి, బాగుంటుంది అని మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. సో అతని గైడెన్స్ తోనే మేము తీసుకున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక లోటస్, ఇది కూడా మొక్క కూడా ఆయన తీసుకున్నారనమాట. లోటస్ ఇంట్లో ఎలా పెంచుతాం అనుకున్నాం మేము, కానీ బానే ఇప్పుడు ఫ్లవర్ కూడా వచ్చింది. నేను లాస్ట్ లో మీకు ఆ ఫ్లవర్ కూడా చూపిస్తాను. ఇవి తమలపాకుల చెట్లు. ఇది నేను తెచ్చుకుంటానంటే రోజు దాన్ని క్లీన్ చేయాలి, తర్వాత మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది, నీకు మరి వెంటిలేషన్ రాదని చెప్పారు. సో అది నేను కొనుక్కోలేదు. ఇవి డెకరేషన్ కోసం ఆఫీసుల్లో వాటిల్లో మనం చూస్తాం కదా, అలా చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి. డెకరేటివ్వి అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. మేము ఆ ప్లాంట్ నేమ్ ఏదో నాకు గుర్తు రావట్లేదు, చెప్తాను. ఆ ప్లాంట్ తీసుకున్నాం. అది 12 years ఓల్డ్ ప్లాంట్ అంట. మా హస్బెండ్ అది ఆక్సిజన్ ప్లాంట్ లాంటిది, సో తీసుకుందాము అన్నారు. నేను వెతుకుతున్నది ఏంటంటే మందారం చెట్లు. అక్కడ ఏవి అంత హెల్దీగా ఉన్న మందారం చెట్లు కనిపించలేదు. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి, కానీ కాస్ట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే జస్ట్ వెళ్ళి విండో షాపింగ్ చేసి వస్తున్నాను. నాకు నచ్చిన ఫ్లవర్స్ మా హస్బెండ్కి నచ్చట్లేదు, తనకు నచ్చిన నాకు నచ్చట్లేదు. సో ప్రస్తుతానికైతే విండో షాపింగ్ అవుతుంది. చిన్న చిన్న చెట్లకు కూడా ఎన్ని కాయలు. అది నిమ్మకాయ చెట్టు, చెట్టు నిండా కాయలే ఉన్నాయి. కనీసం నా నీస్ వర్క్ కూడా రాదు. ఇది జామ చెట్టు, దీనికి కూడా కాయలు ఉన్నాయి. అంత చిన్న చెట్లకి పళ్ళు ఎలా వస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. మొత్తం మనం చుట్టూ వేసుకుందికి, గార్డెనింగ్ చేసుకోవడానికి, లేదా ఓన్లీ ఫ్లవర్స్ అయి పెంచుకుంటామా, అలా ఏం కావాలన్నా సరే ఇక్కడ అన్ని ప్లాంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. చాలా బాగున్నాయి కూడా. వరుసగా ఒక రోడ్ దగ్గర ఒక 2 kilometers వరకు ఓన్లీ ఇవే ఉన్నాయి. బాగున్నాయి. మొత్తం మేము 3 families వెళ్ళాం. వెళ్ళి మాకు నచ్చినవి కొనుక్కొని తెచ్చుకున్నాం అన్నమాట. మీరు కూడా నాతో పాటు చూడండి, కొన్ని ప్లాంట్స్ చూపిస్తాను. ఎవరికైనా ఇంట్లో తులసి కోట పెట్టుకునే అలవాటు ఉంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. చిన్నది 800, పెద్దది 1200. అదైతే కాస్ట్ బాగుంది. అమెజాన్ వాటిలో కంటే బయటే బాగుంది. ఇది తులసి కోట నేను ఒకటి కొని తెచ్చుకున్నాను. మాకు తులసి కోట పెట్టుకునే ఆనవాయితీ ఉంది, సో నేను తెచ్చుకున్నాను. చాలా వరకు మొక్కలు చూస్తే అబ్బా ఎంత బాగున్నాయి అన్ని తెచ్చేయాలనిపించింది, కానీ తెచ్చాక మనం దాన్ని సరిగ్గా చూసుకోకపోయినా వాటికి ఏమైనా అయినా చాలా బాధ అనిపిస్తుంది కదా. అందుకని ఆలోచించి నేను కొన్ని మాత్రమే తెచ్చుకున్నాను. అందులో రోజ్ ఫ్లవర్సే ఉన్నాయి మ్యాక్సిమం. ఒకటి చామంతులు తెచ్చుకున్నాను, ఒకటి బోన్సాయి ప్లాంట్ తెచ్చుకున్నాను. ఇందాక నేమ్ గుర్తు రావట్లేదు అన్నాను కదా, అది ఇదేనండి లోటస్. దీంట్లో పెరుగుతుందా అనుకున్నాను, కానీ బాగానే అంకుల్ తెచ్చి వేస్తే ఫ్లవర్ కూడా అయింది, చాలా బాగుంది. కానీ నేను తెచ్చుకునే ధైర్యం చేయలేదు. ఇదిగోండి ఇంకా ఉన్నాయి, కలర్స్ కూడా ఉన్నాయి అందులో. మేము తెచ్చింది అయితే వైలెట్ కలర్ తీసుకొచ్చాం. ఆ అంకుల్ అండ్ ఆంటీ వచ్చి
మొత్తం ఇవి తీసుకోండి రా, ఇవి బాగుంటాయి, ఇలా పెంచుకోండి అని చూపిస్తూ మాతో కొనిపించారు మొత్తం ఫ్లవర్స్. ఆయన అయితే ఇంట్లో ఏకంగా టెర్రస్ గార్డెన్ లాగా ఇంట్లోనే బాల్కనీ గార్డెన్ పెంచుకుంటున్నారు అంకుల్. అంకుల్ అండ్ ఆంటీ చాలా ఇంట్రెస్ట్ వాళ్ళకి మొక్కలు. మొత్తం బిల్వపత్రాలు, తర్వాత రావి మర్రి చెట్టు అన్నీ వాళ్ళకి ఇంక ఇంట్లోనే ఉన్నాయి. నేను కింద నుంచి మట్టి తెచ్చుకున్నాను. అవి తెచ్చుకొని దాంతోపాటు మేము ఫెర్టిలైజర్ కొన్నాం. ఈ ఫెర్టిలైజర్ కిలో 15 రూపీస్. అన్ని కలుపుతారంట అందులో, వర్మి కంపోస్ట్, తర్వాత ఏవేవో కోకోపీట్ ఇలాంటివన్నీ కలుపుతారు. నేను కొన్న టబ్స్ అవే. ఒక బస్తా మట్టికి అది 5 కిలోస్ సరిపోతుంది అన్నారు. సో నేను బస్తా ఎర్రమట్టి కింద దొరుకుతుంది మాకు, అది తెచ్చి దానిలో మొత్తం ఆ ఫెర్టిలైజర్ కలిపేసి మొత్తం టబ్స్ లో నింపేసి టబ్స్ లోకి నేను తెచ్చుకున్న ప్లాంట్స్ ని ట్రాన్స్ఫర్ చేసేసాను. ప్రస్తుతానికైతే ఒక 4 days అయింది. బాగుంది. బాల్కనీ ఓపెన్ చేయగానే చూసినప్పటికీ మంచిగా కనిపిస్తున్నాయి ప్లాంట్స్. ఇదే బెనిఫిట్. అంకుల్ అంతలాగా చెప్పినంత వరకు మేము తెచ్చుకోలేదు. సరే ఓకే, ఇప్పటి నుంచి మనం కూడా గార్డెనింగ్ చేసుకుందాం అని ఫిక్స్ అయ్యాను నేను. నా ప్లాంటేషన్ మీకు చూపిస్తాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ చేయండి. నేను లాస్ట్లో లోటస్ యాడ్ చేస్తాను. అలాగే నేను పెంచుకుంటున్న 5 మొక్కలే నా గార్డెన్ కదా, నా గార్డెన్ కూడా మీకు చూపిస్తాను. ఇంకా చాలా మేక్ ఓవర్ ఉంది, బట్ ప్రస్తుతానికైతే ఇలా చిన్నగా స్టార్ట్ చేశాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ నా తమ్నైల్కి మీకు అర్థం తెలియలేదు కదా, పేరెంట్స్ అంటే ప్లాంట్ పేరెంట్స్ అండి. ఇప్పటి నుంచి మేము ప్లాంట్ పేరెంట్స్ అయ్యాం. పిల్లల్ని ఎంత జాగ్రత్తగా బాధ్యతగా పెంచుకుంటామో అంతే జాగ్రత్తగా అంతే బాధ్యతతో మొక్కల్ని కూడా పెంచాలి అని చెప్పి మాకు వృక్షోపదేశం చేశారు మా అంకుల్. సో ఇది నా గార్డెనింగ్ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీలైతే అందరూ తెచ్చి అట్లీస్ట్ 1-2 ప్లాంట్స్ అయినా పెంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో బయట గ్రీనరీ ఉంటుంది, మనకేదో గాలి వచ్చేస్తుందంటే అది ఉత్తిది మన పిచ్చి భ్రమ. సో మన హెల్త్ మనం కాపాడుకోవడానికి అట్లీస్ట్ కొంచెమైనా మొక్కలు పెంచుకోవాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది దీనివల్ల, మనకి అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. కాబట్టి మీరు కూడా మొక్కల్ని పెంచుకోండి. థ్యాంక్ యూ.